గత 3 రోజులుగా సాంకేతిక కారణాల వల్ల ఆన్లైన్ టికెట్ల బుకింగ్లో తలెత్తిన సమస్యలను ఐటీ నిపుణుల సహాయంతో పూర్తిగా పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. నేటి నుండి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వెబ్సైట్ మరియు సర్వర్ సమస్యలను అధిగమించాం. భక్తులు ఆన్లైన్లో నిర్ణీత కోటా ప్రకారం టికెట్లను సులభంగా పొందవచ్చు. యూనియన్ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ శాఖల ద్వారా ఆఫ్లైన్ టికెట్ల పంపిణీ ప్రక్రియను మరింత క్రమబద్దీకరించాం. భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించడమైనది. టికెట్ల కేటాయింపులో పారదర్శకత పాటిస్తున్నామని భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఈవో కోరారు. చందనోత్సవ దర్శనాన్ని భక్తులు ప్రశాంతంగా చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. చందనోత్సవం టికెట్లు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్ నుంచి 1000 రూపాయలు మరియు 300 రూపాయలు భక్తులకు సజావుగా సాగుతున్నాయి. కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. సింహాచలం యూనియన్ బ్యాంక్లో భక్తులందరికీ చందనోత్సవం సందర్భంగా 1000 రూపాయల టికెట్లు 300 రూపాయల టికెట్లు అందరికీ సజావుగా దొరుకుతున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా సంతోషకరంగా భక్తులు టికెట్లు తీసుకుంటున్నారు. మాకు సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి, దేవస్థానం సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. స్వామి నమస్కారాలు. చాలా సంతోషం అండి. ఈ యొక్క సింహాచలం నిజరూప దర్శనానికి ఇచ్చేసాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. టికెట్లు తీసుకున్నాం, చాలా ఫ్రీగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బట్టి అలా వస్తూనే ఉన్నామండి. విశాఖపట్నంలో ఏం చేస్తాం, ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్ని కార్యాలు ఎంతో విజయవంతం అవుతాయి. ముఖ్యంగా ఈ టికెట్ల అవైలబిలిటీ చాలా బాగుంది. చాలా ఫ్రీగా టికెట్లు దొరుకుతున్నాయి. అందరికీ టికెట్లు దొరికే అవకాశం ఉంది. పైన కూడా చూసి వచ్చామండి, అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కాబట్టి ఈసారి దర్శనం గురించి ఎవరు చీకు చింత పడక్కర్లేదు. దర్శనం ఎంతో బాగా అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే పైన చూసిన ఏర్పాట్లు చూస్తే చాలా హాయిగా ఉన్నాయి. సో ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాలని, జరిపిస్తారని కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి. చాలా సంతోషం. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.